అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎంఆర్ ముళ్ళపూడి. ఈరోజు మనం నందిగామ దగ్గర అంబారుపేట అనే గ్రామంలో మన కాకినాడ ఇంజనీరింగ్ పూర్వ విద్యార్థులు అందరూ కలిసి ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ సెంటర్ కట్టారు. సో ఆ బిల్డింగ్ చూడటానికి వచ్చాం మనం. ఇక్కడ చాలా యాక్టివిటీ జరుగుతున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఇక్కడ నడుస్తుంది. సో దాని గురించి మన వ్యూవర్స్ అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాం. సో ముందుగా మనకి వెంకట్ గారు అని చెప్పేసి ఇక్కడ ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్స్పర్ట్ అనమాట, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ. ఆయన ఇక్కడ ఇదంతా కూడా ఈ ఆపరేషన్స్ అన్ని చూస్తున్నారు. ఇప్పుడు వారు మనకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నమస్తే వెంకట్ గారు. నమస్తే సార్. ఏంటి ఎట్లా నడుస్తుంది? మనం దాదాపు ఒక 4 months బ్యాక్ ఎప్పుడో ఒకసారి కవర్ చేసాం. సో అప్పటి నుంచి ఇప్పటికి చాలా మార్పు కనపడుతుంది, చాలా ప్రొడక్ట్స్ కనపడుతున్నాయి, చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఏంటి మన డెవలప్మెంట్స్ అన్ని కొంచెం మా వ్యూవర్స్ అందరికి ఎక్స్ప్లెయిన్ చేయండి. షూర్ సార్. మనం స్టార్ట్ చేసింది డిసెంబర్ సార్, లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో స్టార్ట్ ఏంటంటే పసుపు, కారం, ధనాల పొడి, జీరా పొడితో వచ్చాము. కానీ మనకున్న రెస్పాన్స్ వాటిని బట్టి పికిల్స్ లోకి కూడా వచ్చాము సార్. రీసెంట్ గా పికిల్స్ లోకి వచ్చి ఒక 3 months అయింది స్టార్ట్ చేసి. పికిల్స్ అంటే పచ్చళ్ళు ఏ రకాల పచ్చళ్ళు చేస్తున్నారు సార్? వెజ్ పికిల్స్ ఉన్నాయి, నాన్ వెజ్ పికిల్స్ ఉన్నాయి. వెజ్ లో వచ్చేసరికి చాలా టైప్స్ ఉన్నాయి సార్. అల్లం పచ్చడి, వెల్లుల్లి పచ్చడి, గోంగూర పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, మిక్స్డ్ వెజ్ పచ్చడి, ఇలా డిఫరెంట్ ఆవకాయలో 3. నాన్ వెజ్ లో ప్రెజెంట్ బోన్లెస్ చికెన్ తో చేస్తున్నాం సార్. ఫిష్, ప్రాన్స్ కూడా విత్ ఇన్ 1 month లో కూడా వస్తున్నాయి సార్. చాలా మినిమం ప్యాకింగ్ సైజ్ ఎంత? మినిమం ప్యాకింగ్ సైజ్ 250 grams సార్. 250 grams, పావు కేజీ 250 grams. మనకి అది బల్క్ లో తీసుకునే వాళ్ళకి 1/2 kg ఉంది, 1 kg ఉంది సార్. మనకు వెబ్సైట్ గానీ అలా ఉంది. ఎవరైనా ఆన్లైన్ లో ఇవ్వాలనుకుంటే డిటిడిసి అనే ఆప్షన్ ఉంది. అది ఏపీ గానీ, తెలంగాణ గానీ, మన ఇండియాలో ఎవరికైనా గానీ, అమెరికా కూడా ఆల్రెడీ పంపించాం సార్. మనకు ఇప్పుడు ఆల్రెడీ వచ్చే రెస్పాన్స్ కూడా చాలా మంది బాగా వచ్చాయి సార్. అంటే ఫీడ్బ్యాక్ కానీ టేస్ట్. అయితే ఇప్పుడు మీరు ఫుడ్ టెక్నాలజీలో క్వాలిఫైడ్ క్యాండిడేట్ కదా. ఇప్పుడు చాలా చోట్ల ఎక్కడ చూసినా మరి పచ్చళ్ళు అందరూ తయారు చేస్తున్నారు, ఇక్కడ మనం తయారు చేస్తున్నాం. ఎందుకని మన ఏ విధంగా అన్నిటికంటే డిఫరెంట్ అనేది కొంచెం షూర్ సార్ చెప్పండి. ఇప్పుడు ఇండస్ట్రియల్ పరంగా ఎవరైనా ఏం చేస్తారంటే సార్, బల్క్ లో వెళ్ళే కొద్ది క్వాలిటీ తగ్గిద్ది సార్. ఇండస్ట్రియల్ లో బల్క్ లో చేస్తారు కాబట్టి వాళ్ళు ఏంటంటే తక్కువ కాస్ట్ కటింగ్ చూసుకుంటారు సార్. కాస్ట్ కటింగ్ చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే సీజన్ లో తీసుకొచ్చిన ఫ్రూట్స్ అవి కానీ స్టోర్ చేసుకోవడం, ఆ స్టోరేజ్ ప్రాబ్లం వల్ల తర్వాత ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. ఆ స్టోర్ ఎక్కువ రోజులు ఉండాలి కదా అని. సో అలా చేయడం వల్ల కొద్దిగా టేస్ట్ తగ్గి వాళ్ళ కాస్ట్ సేల్ బానే ఉంటది. ఎందుకంటే మీడియం క్వాలిటీ వాల్యూమ్స్ ఉంటాయి కాబట్టి. మంది అలాగా సార్. మంది ఏంటంటే ప్యూర్లీ న్యాచురల్ హోమ్ మేడ్ రెసిపీ. లైక్ మన ఇంట్లో ఎలా పెట్టుకుంటారో సేమ్ రెసిపీ వితౌట్ ఎనీ ప్రిజర్వేటివ్. సేమ్ యాజ్ సార్. ఎందుకంటే మన లేడీస్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంబర్పేట ఈ ఆంధ్ర హోమ్ మేడ్ స్టైల్ విత్ మీడియం స్పైస్, ఎక్కువ స్పైస్ లేకుండా మీడియం గా విత్ అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని క్వాలిటీ. లైక్ నూనె వచ్చేసరికి కేఎస్ బ్రాండ్ పప్పు నూనె వాడతాము, తర్వాత సాల్ట్, టాటా సాల్ట్ కానీ ఇలా మన బ్రాండ్ ఇప్పుడు ఇంగువ వాడతాము. జీడి అనేది మంచి బ్రాండ్. ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ వాడే అన్ని బ్రాండ్ వాడతాం సార్. లోకల్ బ్రాండ్ ఏం వాడడం. ఇంగ్రీడియంట్స్ మనం చూస్ చేసుకునేదంతా మెటీరియల్ క్వాలిటీ ఉంటుంది. సో మన అందుకే కొద్దిగా ప్రీమియం క్వాలిటీ. మనము దీంట్లో మార్జిన్ చెప్పాలంటే మన టార్గెట్ ఏంటంటే మన ఇంట్లో చేసుకుంటే అటువంటి హోమ్ మేడ్ క్వాలిటీ తీసుకురావాలి. అవును, సేమ్ రెసిపీ సేమ్ టేస్ట్ తోనే. ఇంకోటి ఇది ఏమవుతుంది సార్, అందరు మార్కెట్ కాంపిటీషన్ రేట్ ఎక్కువ అంటారు కానీ సేమ్ రేటే. దీంట్లో మనం ఆశించేది ఉమెన్ ఎంపవర్మెంట్ కాబట్టి ఒక కొద్దిగా తక్కువే. సో అందుకు అది తక్కువ పెట్టేసుకొని మార్జిన్ కూడా మన మెయిన్ ఫోకస్ క్వాలిటీ సార్. ఇంగ్రీడియంట్స్ బాగుంది మన ఐడియా.